ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ భవిష్య మహాపురాణం 75వ భాగం. హలపంకితి దాన విధి. 10 నాగళ్ల దానం. మహారాజా వ్యవసాయదారుడే వెన్నెముక అయిన దేశంలో నాగలి దైవ సమానమే. అందుచేతనే ఈ హలపంక్తి దానం గావించిన వారికి అన్ని దానాలు చేసిన పుణ్యం దక్కుతుంది. ఒక్క నాగలికి 4 ఎద్దుల ఆవశ్యకత ఉంటుంది. 10 నాగళ్లను ఒక హలపంక్తి అంటారు. టేకు కర్రతో 10 నాగళ్లను చేయించి వాటిని సువర్ణ పట్టంతో రత్నములతో చుట్టి అలంకరించాలి. తరుణ సుందర బలిష్ట ఉత్తమములైన ఎద్దులను వస్త్ర స్వర్ణ పుష్ప చందనాదులతో అనువైన చోట్ల అలంకరించి వాటి మెడలపై కాడిని కూడా అమర్చి నాగళ్లకు కట్టాలి. కొరడాలను అంకుశాలను కూడా పక్కనే ఉంచుకోవాలి. పర్వకాలంలో ఈ హలపంక్తితో పాటు 10 గ్రామాల నుండి 100 నివర్తనాల దాకా భూమిని దానం చెయ్యాలి. వేదవేత్తలు సదాచారులు నగు 10 మంది బ్రాహ్మణులను ఆహ్వానించి వారిచే సర్వాలంకారాలతో సత్కరించి ఉంచాలి. 10 హస్తాల ప్రమాణంలో ఒక మండపాన్ని నిర్మించి దానికి తూర్పులో ఏకహస్త ప్రమాణాలతో 2 కుండాలను కట్టించాలి. ఈ బ్రాహ్మణులను ఆ కుండాలలో పలాశ సమిదలతో నెయ్యి నల్ల నువ్వులు పాయసాలతో వ్యాహృతులను చేయిస్తూ పర్జన్య సూక్తాన్ని ఆదిత్య సూక్తాన్ని రుద్రమంత్రాలను పఠిస్తూ హవనం చేయవలసినదిగా ప్రార్థించాలి. అప్పుడు యజమాని స్నానం చేసి శ్వేత వస్త్రాదులచే అలంకృతుడై 10 నాగళ్లను సప్తధాన్యాలపై స్థాపించి ఎద్దులను పూంచాలి. ఆ సమయంలో బ్రాహ్మణులు వేదఘోష చెయ్యాలి. వాయిద్య ధనులు మిన్ను ముట్టాలి. ఆ తరువాత యజమాని చేతులు జోడించి వాటిలో పూలను పట్టుకొని ఈ మంత్రాలను చదవాలి. యస్మాద్ దేవగణాః సర్వే హలే తిష్టంతి సర్వదా వృషస్కందే సంనిహితా స్మద్భక్తి హి శివేస్తు మే యస్మాత్ భూమిదానస్య కలాం నార్హతి షోడశీం ధానాన్యాని మే భక్తిర్ధర్మే చాస్తు దృఢా సదా. మే భక్తిర్ధర్మే చాస్తు దృఢా సదా చాస్తు. యస్మాద్ దేవగణాః సర్వే హలే తిష్టంతి సర్వదా వృషస్కందే సంనిహితా స్మద్భక్తి శివేస్తు మే యస్మాచ్ భూమిదానస్య కలాం నార్హంతి షోడశీం ధానాన్యాని మే భక్తిర్ధర్మేచ్చాస్తు దృఢా సదా. తరువాత ఆ భూమిని హలాలను బ్రాహ్మణులకు దానం చెయ్యాలి. చరిత్ర ప్రసిద్ధిగాంచిన చక్రవర్తులు దిలీపుడు, శిబి, నిమి, యయాతి, భరతుడు ఈ దానాన్ని చేశారు. మరికొందరు రాజఋషులు కూడా చేశారు. వారంతా ఈనాటికి స్వర్గంలోనే అమరేంద్రునికి సమరాల్లో సాయం చేస్తూ పూజలు అందుకుంటున్నారు. 10 నాగళ్ల నివ్వలేని వారు 5, 4 లేదా 1 ఇవ్వవచ్చు. స్త్రీలు కూడా ఈ దానాన్ని ఇవ్వవచ్చును. ఈ దానమును చేయువారు ఆ నాగలి వల్ల ఎన్ని ధూళి కణాలు ఎగురుతాయో, ఆ ఎద్దులకు ఎన్ని రోమాలున్నాయో అన్ని వేల ఏళ్ళు శివలోకంలో నివసించి మరలా పుడిమిపై పుట్టినప్పుడు శ్రేష్ఠులైన రాజులు అవుతారు. ఆపాక దాన ప్రసంగంలో హవ్యవాహనుడను రాజు ప్రసక్తి. భగవాన్ మనుష్యుని ధనపుత్ర సౌభాగ్య సంపన్నుని చేసే దానం ఏదైనా ఉంటే సెలవియ్యండి అని అడిగాడు కురుచక్రవర్తి. చెప్పసాగాడు గోపాలక చక్రవర్తి. ధర్మజ, ఒకప్పుడు మీ చంద్రవంశము వాడే హవ్యవాహనుడని ఒక రాజు ఉండేవాడు. అతడు గొప్ప ప్రతాపి, నిగ్రహం కలవాడు, మహాబలుడు, శత్రుంజయుడు. అతని
రాజ్యంలోని ప్రజలంతా రోగ దుఃఖ శత్రురహితులై ఉండేవారు. కానీ ఆ రాజుకే ఏ పూర్వకర్మ ఫలమో కానీ మంత్రులు, మిత్రులు, పుత్రులు దక్కేవారు కాదు. ఆయన ఎవరిని దరి చేర్చుకున్నా మిగిలేవారు కారు. ఆ రాజు అదృష్టం బాగుండి ఒకరోజు పిప్పలాద మహర్షి అతని రాజ్యంలోకి వచ్చాడు. అతడు సంభ్రమంగా కదిలి ఎదురేగిపోయి తన పట్టపురాణి శుభావతితో సహా ఆ మునికి పాదపూజను చేసి రాచనగరకు కొని వచ్చి చక్కటి ఆతిథ్యమిచ్చాడు. ముని బాగా విశ్రాంతి తీసుకున్నాక రాజు ఆయనతో తన బాధను చెప్పుకోగా మహర్షి ఇలా చెప్పాడు. రాజదంపతులారా, పూర్వజన్మలో చేసిన కర్మల ఫలాలు అవశ్యమను భోక్తవ్యాలమవుతుంటాయి. ఈ కర్మభూమిలో ప్రాజ్ఞులు దానికై శోకింపరు. పూర్వజన్మలో మనం సంపాదించుకోలేని దాన్ని ఇప్పుడింక ఎవరు సంపాదించి పెట్టలేరు కదా. పూర్వజన్మలో మీరు రాజ్యాన్నే దానం చేసేశారు. అందువల్లనే ఇప్పుడు మీకు నిష్కంటకమై సుభిక్షమై స్వర్గ సదృశ్యమైన రాజ్యం లభించింది. కానీ మీరు పూర్వజన్మలో ఎవ్వరిని చేరదీయలేదు, లెక్క చేయలేదు, అభిమానించలేదు, ఆదరించలేదు. అందుకే నేడు మీకెవరూ లేరు. మహర్షి మనిషిగా పుట్టిన తరువాత మనుషుల మధ్య బతికితేనే అది బ్రతుకవుతుంది. మాకు అందరూ కావాలి. పుత్ర, మిత్ర, భృత్య ఇత్యాదులు శాశ్వతంగా మాకు మిగిలే దైవకార్యమో వ్రతమో దానమో ఆదేశించండి. మాకు అందరితో బ్రతకాలని ఉంది అని ఆక్రోశించింది మహారాణి శుభావతి. విచారించకమ్మా, ఆపాకదానమని ఒక మహాదానం ఉంది. అది సర్వ సంపదలను ఇస్తుంది. నీకు కావలసిన సంపద పుత్ర, మిత్ర, మంత్రి, బాంధవులే కాబట్టి వాటినే ఇస్తుంది అని ఆమెకు ఆ దాన విధిని ఉపదేశించి శుభమస్తని దీవించి నిష్క్రమించాడు పిప్పలాద మహర్షి. ముని కథానుసారము శుభావతి వెంటనే ఆ దానాన్ని శ్రద్ధాభక్తులతో చేసింది. అచిరకాలంలో ఆమె కోరిన మానవ రూప సంపద పుష్కలంగా లభించింది. ధర్మరాజా, ఈ దాన విధానం విను. బుద్ధిమంతుడైన వ్యక్తి ముందుగా గ్రహబలాన్ని, తారాబలాన్ని విచారించుకొని శుభముహూర్తంలో ఒక కుమ్మరిని పిలిచి ఆయనను అగరు, చందనము, ధూపం, వస్త్రం, ఆభూషణాలు, ఆహారం మున్నగు వానిచే సంతుష్టపరిచి, అయ్యా, మీరు విశ్వకర్మ స్వరూపులు. నాకు చిన్న పెద్ద మట్టి కుండలను, పాత్రలను, కుశలను నిర్మించి కలిశాలను నిర్మించి ఇవ్వండి అని ప్రార్థించాలి. ఆయన అలా ఇచ్చిన తరువాత బట్టిని నిర్మించుకొని అందులో 1000 మట్టి పాత్రల నుంచి అగ్నిని రగల్చి రాత్రంతా జాగరణ చేసి ఉత్సవాన్ని గీత నృత్యాదులతో చేయించాలి. తెల్లవారేసరికి ఈ యజమాని దాని బట్టి వద్దకు పోయి స్వయంగా అగ్ని నార్పి పాత్రలన్నిటినీ బయటికి తీయాలి. స్నానం చేసి తెల్లబట్టలు కట్టుకొని ఒక 16 పాత్రలను తీసి ఎదురుగా స్థాపించి వాటికి ఎర్రటి గుడ్డలను కప్పి పుష్పమాలలతో వాటిని తానే పూజించి స్వస్తి వాచనాదులను బ్రాహ్మణులంచే చెప్పించాలి. కుమ్మరిని రావించి ఆయనను సన్మానించాలి. సౌభాగ్యవతులైన స్త్రీలను పిలిపించి వారిని కూడా పూజించాలి. తరువాత పాత్రల చుట్టూ చేతులు జోడించి ప్రదక్షిణం చేసి వాటిని ఈ క్రింది మంత్రాన్ని చదువుతూ దానం చెయ్యాలి. ఆపాక బ్రహ్మరూపోసి భాండానీమాని జంతవ ప్రధానాత్ తే ప్రజాపుష్టి స్వర్గచ్ఛాస్తు మమాచయా భాండారూపిణి యన్యత్ర కల్పితా నియమా కిల భూత్వా తత్పాతృ రూపాణి ఉపతిష్టంతు తానిమే. తరువాత 1000 పాత్రలను అలా ఉంచెయ్యాలి. ఎవరు ఏ పాత్రను తీసుకున్నా అడ్డుకోరాదు. అందరికీ తాను దానం చేస్తున్నాననే భావనతో నమస్కరించి నిలబడాలి. ఇలా ఈ దానాన్ని గావించే స్త్రీ పురుషుల పట్ల విశ్వకర్మ ప్రసన్నుడై 3 జన్మల దాకా వారికి పుత్ర, భృత్య, మిత్ర, గృహ ధనాదులను పుష్కలంగా ఇస్తాడు. అంతంలో స్వర్గం ప్రాప్తిని ఇస్తాడు.
అన్నదాన మహిమ 2 కథలు. ధర్మనందన, పూర్వజన్మలో ఇవ్వనదేది ఈ జన్మలో మనకి రాదు. శ్రీరామచంద్రుడు వనంలో ఒకరోజు తన తమ్మునితో భార్యతో కందమూలాలు తింటూ హాస్య ధోరణిలో, లక్ష్మణ, మనము పూర్వజన్మలో ఎవరికి అన్నదానం చేసి ఉండమేమో, ఇవాళ అన్నం దొరకలేదు అన్నాడట. భోజనయోగ్యమైన అన్నదానము అన్నింటిలోకి శ్రేష్టమైన దానం, పరమ శ్రేయస్కరము. భోజ్య పదార్థాలు ఎన్ని ఉన్నను అన్నమే ముఖ్యము కదా. ధర్మజ, సత్యమును మించిన పుణ్యం, సంతోషమును మించిన సుఖం, ఆ అన్నదానమును మించిన దానము లేవు. స్నానాలు, అనులేపనాలు, పానీయాలు, వస్త్ర ద్రవ్యాలంకారములు ఇవేవి కడుపు నిండా అన్నం లేకపోతే సుఖము నివ్వలేవు. ఈ విషయమై ఒక ఇతిహాసం ఉంది, ఆలకించు. చాలా కాలం క్రిందట శ్వేతుడని ఒక చక్రవర్తి ఉండేవాడు. ఆయన అనేక యజ్ఞాలు చేశాడు, అన్ని యుద్ధాలలో గెలిచాడు, ఎన్నో రకాల దానాలిచ్చాడు, ధర్మపూర్వకంగా రాజ్యాన్ని పరిపాలించాడు. చాలా ఏళ్ళు రాజ్యభారం వహించి చివర్లో దానిని త్యాజించి వనంలోకి పోయి తపస్సు చేశాడు. అక్కడ మృతి చెందిన వెంటనే దివ్య విమానమెక్కి స్వర్గానికి వెళ్ళాడు. అక్కడ విద్యాధర కిన్నరాదులతో కలిసి విహరించసాగాడు. అప్సరసలాయనను సేవించుకునేవారు, గంధర్వులాయనను గీతాలాపనతో ఆనందింపచేసేవారు. ఇంద్రుడు కూడా ఆయనను మిక్కిలి గౌరవంతో సంభావించేవాడు. దివ్య వస్త్రాలతో, ఆభరణాలతో అనుదినము అలంకరింపబడుతూ ఉండేవాడు. అంతా దివ్యాద్భుత జీవనమే గడిచేది. కానీ భోజనానికి మాత్రం భూలోకంలో ఆయన మరణించిన వనంలోకి వచ్చి తన శరీరాన్ని తానే భక్షించవలసి ఉండేది. అది ఎన్నాళ్ళైనా అయిపోలేదు. ఎవరినడిగినా ఈ ఒక్క విషయంలో మాత్రం మేమేమీ చేయలేము, అది నీ పూర్వ కర్మ ఫలం అనేవారు. ఇలా కాదని ఆయన తిన్నగా బ్రహ్మదేవుని వద్దకేగి ఆ భగవానునే ఇలా అడిగేశాడు. హే దేవాదిదేవా, మీ అనుగ్రహం వల్లనే నాకు స్వర్గనివాస సుఖం లభించింది. అందరూ దేవతలు నన్ను ఆదరంతో చూస్తున్నారు. భోగాలకు సుఖాలకు లోటు లేదు. కానీ అన్నీ ఉన్నా నాకు ఈ పాపిని క్షుద్బాధ ఎలా? రోజూ పోయి నా మాంసం నేనే తిని ఆకలిని తీర్చుకొనుట ఏమి? తలుచుకుంటేనే అసహ్యంగా ఉండే ఈ పరిస్థితి నాకెందుకు వచ్చింది? నేనేమైనా మహాపాపం చేశానా? చేసి ఉంటే దానిని దగ్ధం చేసుకోవడం ఎలాగో అనుగ్రహించి నన్ను ఉద్ధరించండి అన్నాడు. బ్రహ్మ ఇలా చెప్పాడు. నాయన, నీవు అనేక రకాల దానాలిచ్చావు, ఎన్నో మరెన్నో యజ్ఞాలు చేశావు, ప్రజారంజకుడవైన పాలకునివిగా చరిత్రలో నిలిచిపోయావు. నిజమే. కానీ అన్నదానం ఎప్పుడైనా నీ సుదీర్ఘ జీవితంలో ఒక్కమారైనా చేశావా? లేదు కదా. అందువల్లనే నీకు ఈరోజు ఈ స్థితి ఏర్పడింది. అన్నాన్ని మించిన సంజీవని లేదు. అన్నమే అమృతం. ఆరగించుకోగలిగిన వానికి అన్నమే పరబ్రహ్మం స్వరూపం. ఏవేవో వ్రతాల్లో యజ్ఞాల్లో భాగంగా కాకుండా అన్నదానం కోసమే అన్నదానం చెయ్యాలి. బ్రాహ్మణులను కానీ ఇతరులను కానీ ఆహ్వానించి ఆప్యాయంగా ఆత్మకింపైన భోజనం పెట్టాలి. పోని ఆ పని ఇప్పుడు చెయ్యి. బ్రహ్మవచనాలను విన్న శ్వేత మహారాజు వెంటనే అగస్త్య మహర్షి కోసం తపం చేయగా ఆయన వచ్చి రాజు పెట్టిన అన్నాన్ని తృప్తిగా భోంచేశాడు. రాజు ఆ మహర్షికి దక్షిణగా తన కంఠాన్ని అలంకరించిన ఏకావళి అను దివ్యమాలను సమర్పించాడు. ఇక ఆ రాజుకి ఆకలి వేయనే లేదు. శ్రీరామచంద్రునితో మొదలైన ఈ కథ ఆ మహనీయుని ప్రసక్తితోనే అంతమవుతుంది. శ్రీరామచంద్రుడు రావణుని వధించిన వెంటనే అగస్త్య మహర్షి ఆ జగదేక వీరుని అభినందించి తన ఏకావళి దివ్యమాలను ఆ స్వామికి సమర్పించాడు. జంతుకోటికి అన్నాన్ని మించిన ఉత్తమ పదార్థం లేదు. అదే జీవులకు ప్రాణం. అందులోనే తేజస్సు, సుఖము ఉన్నవి కాబట్టి అన్నదాత ప్రాణదాత కూడా అగుచున్నాడు. ఆకలిగా నున్న వ్యక్తి ఆశగా ఒక ఇంటికి వెళ్ళి అన్నం తిని ఆకలి తీరి తృప్తిగా బయటికి వస్తే ఆ ఇంటి యజమానిని మించిన ధన్యుడు లేడు. దీక్షలో నున్న స్నాతకుడు, కపిలగోవు, యజ్ఞికుడు, భిక్షువు, మహోదది ఇవి దర్శనమిచ్చి ధన్యులను చేస్తాయి. వీరిలో కొందరినైనా అన్నదానంతో తృప్తిపరచగలిగే జీవుని కన్నా ధన్యుడెవరు? ఇంటికి ఆకలితో వచ్చిన వానికి అన్నం లేదనే వాని ఇల్లు, వాని గృహస్థాశ్రమము వ్యర్థములు. మనిషి చేసిన పాపాలు వాడు దానం చేసిన అన్నం ద్వారా బయటికి పోతాయి.
తిన్నవానిని పట్టుకోవు. అన్నదానం చేయని వారి పాపాలు వారి దగ్గరే ఉండిపోతాయి. పైగా అన్నదానం చేయకపోవటం అనే పాపం కూడా చుట్టుకుంటుంది. అన్నదానం చేయడం వల్ల తిన్న వ్యక్తి యొక్క 1 నెల పుణ్యం దానకర్తను చేరుకుంటుంది. ఎవరికి పెట్టకుండా భోజనం చేస్తున్న వారు పాప భక్షకులే. 1000 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టిన వానికి నివాసం ఇవ్వడానికి బ్రహ్మలోకం ఎదురు చూస్తూ ఉంటుంది. ప్రాచీన కాలంలో వారణాసి నగరంలో ధనేశ్వరుడని ఒక వైశ్యుడుండేవాడు. అతడు నిత్యం దేవతలను బ్రాహ్మణులను పూజిస్తూ ఉండేవాడు. ఒకనాడొక పాము అతని దుకాణంలో గుడ్డు పెట్టి వెడలిపోయి మరలి రాలేదు. అతడు ఆ అండమును చూసి జాలిపడి దానిని సంరక్షించాడు. కొన్నాళ్ళకు ఆ గుడ్డు నుండి ఒక నల్ల తాచుపిల్ల బయటికి రాగా ధనేశ్వరుడు అంతే కరుణతో దానికి కావలసిన ఆహారాన్ని పెడుతూ పోషించాడు. అది కూడా అతని కాళ్ళను చుట్టుకుంటూ ఒడిలో పడుకుంటూ మెడలో ఆడుకుంటూనే పెరిగింది. కొన్నాళ్ళకు అది ఒక పెద్ద భయంకర కృష్ణ సర్పంగా ఎదిగింది. అయినా అది అతని కాళ్ళ వద్ద చుట్టుకొని పడుకునేది. ఎవరిని కాటేయలేదు, ఎవరిపైన బుసకొట్టలేదు. ఇలా కొన్నాళ్ళు సాగింది. ధనేశ్వరుని ఏకైక పుత్రుడు గురుకులంలో చదువుకొని వచ్చాడు. ధనేశ్వరుడు గంగా స్నానానికి వెళ్ళగా కొడుకు వచ్చి కొట్లో కూర్చున్నాడు. ఈ పాము అలవాటు ప్రకారం ప్రవేశించి కొడుకు కాళ్లను చుట్టుకొని పడుకుంది. వైశ్యపుత్రుడు భయకంపితుడై దానిని కర్రతో కొట్టాడు. దెబ్బతిన్న పాము లేచి భయంకరంగా బుసకొడుతూ వాని మెడను చుట్టుకొని పడగ విప్పి, మూర్ఖుడా, నీ తండ్రి నాకు నేను పుట్టకముందే శరణిచ్చాడు. ఈ రోజు దాకా నా మీద దెబ్బ పడింది లేదు. నేను నిన్ను కాటేయక మానను. అయినా మీ నాన్నగారు వచ్చాక ఆయనకు చెప్పి నిన్ను చంపిపోతాను అంది. ఈలోగా అచ్యుత, గోవింద, నారాయణ అని విష్ణునామాలు పాడుకుంటూ ధనేశ్వరుడు ఇంటికి చేరుకున్నాడు. సర్పం అతనితో, స్వామి, నీ పుత్రుడు నన్ను అన్యాయంగా కొట్టాడు. ఇటుపై ఎవ్వరూ ఇటువంటి అన్యాయం చేయకుండా ఉండాలని నేను వానిని కాటు వేయబోతున్నాను అని చెప్పింది. ధనేశ్వరుడు మనసులో ఇలా అనుకున్నాడు, మూర్ఖమిత్ర, సంబంధం హీనజాతి నోహియాహ యః కరోత్య బుధో అంగారకాన్ స స్వహ అస్థేన కర్షతి. మూర్ఖుడితో స్నేహం చేయడం, చేతితో నిప్పును పట్టుకోవడం ఒకటే. పైకి మాత్రం తన తప్పేమీ లేకున్నా శిక్షను అనుభవించిన వానికి కోపం రావడం, వాడు ఆ కోపాన్ని కార్యరూపంలోకి తేవాలనుకోవడం సహజమే. కానీ నాకు 1 గంట గడువివ్వు. నాకు వీడొక్కడే కొడుకు. వీడు పోతే నాకు ఔర్ధ్వ దైహి కర్మలు, అంటే నేను పోయాక నన్ను పైలోకాలకు పంపడానికి చేయవలసిన అపరకర్మలు జరగవు. అందుచేత నేను ఇప్పుడే వాడి చేతి వెంట వాటిని చేయించుకుంటాను. ఆ వెంటనే నీవు వానిని కాటు వెయ్యి అని ప్రార్థించి అది అంగీకరించగానే 100 మంది బ్రాహ్మణులకు అన్నదానం చేసి తన కొడుకు చేత వారికి మంత్రపూర్వకంగా అర్ఘ్యమిప్పించి అతని చేత తనకు కర్మ చేయించుకున్నాడు. బ్రాహ్మణులు పరమ సంతుష్టులై వైశ్యపుత్రుని ఇలా దీవించారు. వణిక్ పుత్ర చిరంజీవ నశ్యంతు తన శాత్రవః అభీష్టఫల సంసిద్ధిరస్తుతే బ్రాహ్మణాయజ్ఞాయ. వైశ్యపుత్ర, నీవు చిరంజీవి కావాలి, నీ శత్రువులు నశించాలి. ఇది బ్రాహ్మణాజ్ఞ అని శిరస్సుపై పుష్పాక్షతలు చల్లుచు బ్రాహ్మణులు వేదఘోషల వలె పలుకగానే వారి వాక్కులన్నిడి వజ్రాయుధపు దెబ్బ తగిలి అంతవరకు పడగెత్తి సగర్వంగా నిలబడ్డ పాము నేలపై పడి మరణించింది. కన్న కొడుకు బతికిన ఆనందం కంటే తన కారణంగా పెంపుడు కొడుకు వంటి సర్పం గతించిన దుఃఖమే ధనేశ్వరునికి ఎక్కువైంది. అతడు ఇలా దుఃఖించాడు, ఉపకారీషు యః సాధుః సాధుత్వే తస్య కో గుణః, అపకారీషు యః సాధుః ససాధుః సద్బుద్ధిర్రిష్యతే. ఉపకారికి ఉపకారం చేయడం గొప్ప, సాధు లక్షణమేమీ కాదు. జంతువులు చేయగలవు, కానీ అపకారికి కూడా ఉపకారం చేయడమే నిజమైన సాధు లక్షణం, మనిషి లక్షణం. ఈ సర్పాన్ని నేను పుత్రప్రేమతో పెంచాను. ఈరోజు కన్న కొడుకు కోసం దీన్ని బలి ఇస్తానా?
ఎప్పటికీ అలా కానివ్వను అని రోజంతా అన్నం తినకుండా నిద్రపోకుండా ఒకనాడు ఆ సర్పం పుట్టక ముందు గుడ్డునెలా సంరక్షించాడో ఈనాడు దాని కళేబరాన్ని అలాగే సంరక్షించాడు. తెల్లవారగానే గంగా స్నానం చేసి దేవతలకు పితరులకు పూజలో తర్పణాలను చేసి తనకేం కావాలో కోరుకొని 1000 మంది బ్రాహ్మణులను ఆహ్వానించి ఇంటికి వచ్చి వారికి అనేక ప్రకారాల ఉత్తమ వ్యంజనాలతో తృప్తిగా భోజనాలు పెట్టి వారు మిక్కిలి సంతోషంతో, ధనేశ్వర, మేము ఇవాళ పరమ సంతుష్టులమైనాము, నీకేం వరం కావాలో కోరుకో అని అడుగగా, మహానుభావులారా, నేను పెంచుకున్న ఈ సర్పాన్ని మరలా బతికించండి అని వేడుకున్నాడు. బ్రాహ్మణులు అభిమంత్రిత జలాన్ని సర్పంపై చల్లగానే అది వెంటనే బ్రతికి మరలా ధనేశ్వరుని కాళ్లకు చుట్టుకొని పడుకుంది. కాశీ నగరవాసులంతా ధనేశ్వరుని ప్రశంసించారు. ధర్మజ, ఇది అన్నదాన మహిమ. బ్రాహ్మణులకు అనుకోని అతిథులకు అన్నం పెట్టేవాడు కాలమంతా సుఖంగా జీవించి అది తీరగానే విష్ణులోక నివాస ప్రాప్తి నొందుతాడు. స్థాళీ దాన మహిమ. ద్రౌపది పూర్వజన్మ కథ. శ్రీకృష్ణ, మీ ద్వారా అన్నదాన మహిమను విన్న తరువాత నాకొక విషయం స్మరణకు వస్తుంది. నేను స్వయంగా చూసినదే నీకు విన్నవిస్తున్నాను. మేము అరణ్యవాసానికి పోయినప్పుడు మా పట్ల ప్రగాఢ స్నేహానురాగాలున్న నగరవాసులు బ్రాహ్మణులు కొందరు మాతో వచ్చేశారు. వీరిని ఎలా పోషించాలో తెలియక నేను కిన్నుడనైనాను. బ్రాహ్మణ మిత్ర భృత్యాదులను పోషించువాని జన్మమే సఫలం. తన పొట్ట తాను నింపుకోవడం పెద్ద విషయమేమీ కాదు. పక్షులు, జంతువులు, క్షుద్ర ప్రాణులు అన్నీ ఆ పనిని చేయగలవు. అందరినీ కాదని కుటుంబానికి కూడా పెట్టకుండా తన తిండి గోలేదో తాను చూసుకునేవాడు బతుకున్నా చచ్చినట్టే. అందుకని నేను బాధపడుతుంటే మైత్రేయ ముని నా పక్కకు వచ్చి నాతో నడుస్తూ ఇలా చెప్పాడు. ధర్మావతార, ఒకప్పుడొక తపోవనంలో దుర్భాగ దరిద్ర బ్రహ్మచారిణియగు బ్రాహ్మణ స్త్రీ ఒక ఆమె ఉండేది. అట్టి పేదరికంలో కూడా బ్రాహ్మణులకు మునులను పూజిస్తూ ఉండేది. శమధమ పరిపూర్ణమైన ఆమె శ్రద్ధాభక్తులకు ప్రసన్నులై ఒకనాడు బ్రాహ్మణులంతా ఆమెతో, ఓ సువ్రత, మాకు నీ పట్ల కరుణ జనించింది, నీ చిత్తానికి వచ్చిన వరాన్ని కోరుకో అన్నారు. ఆమె వెంటనే, మహానుభావులారా, భూదేవులారా, శ్రమ లేకుండా వచ్చే వరం కంటే వ్రతం ద్వారా వచ్చే భాగ్యమే మిన్న. పతి ప్రేమను పుష్కలంగా పొందుతూ పుత్రవతినై, సౌభాగ్యవతినై, ధనాఢ్యానై, లోకంలో అందరి ప్రశంసలకు పాత్రురాలనై ఒక జన్మంతా గడపాలంటే ఏం చేయాలో చెప్పి సఫలీకృత మనోరథమగునట్లు దీవించండి అంది. వారిలో వశిష్ఠ గోత్రీకుడకాయన, ఓ పవిత్ర గుణ బ్రాహ్మణి, నీవు కొరుకునే జన్మ రావడానికి నిజానికి నీవిప్పటిదాకా చేసిందే చాలు. అయినా అప్పుడు కూడా నువ్వు చాలామందిని కొన్నేళ్ల పాటు పోషించాలి. కాబట్టి నీకొక దాన విధిని ఉపదేశిస్తాను. ఇది స్థాళీ అనగా అన్నం గిన్నె లేదా అన్నపు కుండ దానం. 500 లేదా 250 లేదా 125 పలంల బరువున్న రాగి లేదా మట్టి పాత్రను తయారు చెయ్యి. అది లోతుగా దృఢంగా ఉండాలి. దానిలో పెసలతోనూ బియ్యంతోనూ చేసిన పదార్థాలను వేసి నింపి చందన చర్చితమైన ఒక మండపం మధ్యలో స్థాపితం చెయ్యి. దానికి సమీపంలోని అన్ని రకాల శాఖలను, జల పాత్రను, నేతి పాత్రను ఉంచు. అప్పుడు స్థాళీని పుష్ప, ధూప, దీప, వస్త్ర నైవేద్యాదులతో పూజించి ఇలా ప్రార్థించాలి. ఇలా నా వాళ్ళందరినీ కడుపు నిండేదాకా నువ్వు ఖాళీ కాకూడదు అని మంత్రం ద్వారా ఆ స్థాళీని ప్రార్థించి ఒక ద్విజశ్రేష్ఠునికి దానం చెయ్యి. ఆ దానాన్ని రవివారం, సంక్రాంతి, చతుర్దశి, అష్టమి, ఏకాదశి తదియ రోజుల్లో ఎప్పుడైనా చేయవచ్చును అని ఉపదేశించగా ఆ బ్రాహ్మణి 1 కాదు 2 కాదు, తనకి వీలైనప్పుడల్లా ఆ జన్మంతా స్థాళీ దానాన్ని చేస్తూనే జీవించింది. ఇంతవరకు చెప్పి మైత్రేయముని ఆ బ్రాహ్మణీయే ద్రౌపదిగా అవతరించిందని చెప్పాడు. అంతేకాదు సతీ, శశి, స్వాహ, సావిత్రి, భూ, అరుంధతి, లక్ష్మీదేవతల అంశాలన్నీ
రూపుగాంచిన మానవ రూపమే ద్రౌపది అని కూడా చెప్పాడు. వాసుదేవ, మీరు అన్నదానం గురించి చెప్పగానే నాకు అన్నం గిన్నె దానం గుర్తొచ్చి చెప్పేశాను. నన్ను సభాసదులంతా క్షమించాలి. ఎందుకంటే చెప్పవలసింది మీరు, వినవలసింది నేను అని నమస్కరించాడు ధర్మరాజు. నిజమే ధర్మరాజా, సుందర తామ్ర స్థాలిని బియ్యంతో పెసలతో నింపి పర్వదినాల్లో శ్రేష్ఠ బ్రాహ్మణులకు దానం చేసేవాని ఇల్లు సర్వ సంపదలతో, స్నేహితులతో, బంధు భృత్య మిత్ర అతిథి బృందాలతో కలకలల ఆడుతూ ఉంటుంది అన్నాడు శ్రీకృష్ణుడు. ప్రపా అగ్నిష్టక దాన మహిమ. ప్రపాయనగా చలివేంద్రం, జలదానం. అది ఈ పురాణంలోనే ఇదివరకే చెప్పబడింది. ధర్మరాజా, ప్రపాదానం చేయలేని వారు ధర్మఘట దానాన్ని చేయవచ్చు. గ్రీష్మకాలంలో శీతల జలంతో నింపిన కుండలను ప్రతిరోజు బ్రాహ్మణుల ఇళ్లల్లో ఇచ్చి వారి ఆశీర్వాదాన్ని పొందాలి. ప్రతి మాసం ఉద్యాపన ఇలా చేయాలి. అనేక ప్రకారాల పక్వాన్నములను, వస్త్రాలను బ్రాహ్మణునికి ధర్మఘటంతో సహా దానం చేసి దక్షిణలివ్వాలి. ఆ ఘటాన్ని ఈ మంత్రంతో ప్రార్థించాలి. ఏష ధర్మ ఘటో దత్తో బ్రహ్మ విష్ణు శివాత్మకః అస్య ప్రధానాత్ సఫలా మమ సంతు మనోరథాః. దానికి కూడా సామర్థ్యం లేనివారు వేసవి 4 మాసాలలోనూ అశ్వత్థ వృక్షాన్ని సేవించాలి, అంటే నీరు పోసి రక్షించాలి. అశ్వత్థ రూపి భగవాన్ ప్రియతాం మే జనార్దనాః అంటూ చేతులు జోడించి నమస్కరిస్తూ వీలైనన్ని మార్లు ప్రదక్షిణలు చేయాలి. దీనివల్ల పాపాలు నశిస్తాయి, ప్రపాదాన ఫలం కూడా దక్కుతుంది. చలికాలంలో అంగిష్టకాదానం బహు పుణ్యప్రదం. మార్గశిర మాసారంభంలో ఒక ఉత్తమ ముహూర్తాన్ని చూసుకొని దేవాలయంలో కానీ, మఠంలో కానీ, ఇంట్లో కానీ, పెద్ద 4 మార్గాల కూడలిలో కానీ సాయంకాలం ప్రాతర్వేళ బాగా ఎండిన కట్టెలను కుప్పబోసి అగ్నిని ప్రజ్వలింపచేసి వ్యాహృతులతో హవనం చేయాలి. దీనివల్ల, అంటే చలికాలమంతా ఇలా చేయడం వల్ల దీనులను, అనాథులను, వస్త్రహీనులను సేవించిన లాభం కలుగుతుంది. చలి కాచుకునే వారిలో ఆధారంగా మాట్లాడుతూ తినడానికి ఏమైనా పెడితే గొప్ప పుణ్యం దక్కుతుంది. ఈ విధంగా చేసిన వారు దేహాంతంలో సూర్య సమాన తేజస్సుతో వెలిగిపోతున్న విమానాన్నెక్కి బ్రహ్మలోకాన్ని చేరుకుంటారు. అక్కడ 60,000 సంవత్సరాలు సుఖభోగాలను అనుభవించి మరలా భూమిపైకి మరలి రావలసి వచ్చినప్పుడు చతుర్వేదవేత్త, యాజ్ఞికుడు, రోగరహితుడు, ధనవంతుడు, తేజస్వియగు బ్రాహ్మణునిగా జన్మిస్తాడు. విద్యాదాన మహిమ. మహారాజు యుధిష్ఠిరుడు కోరిన మీదట విద్యాదాన మహిమను గూర్చి శ్రీకృష్ణుడు ఇట్లు చెప్పెను. ధర్మనందన, శుభముహూర్తంలో ఒక నలుచదరపు మండలాన్ని నిర్మించి దానిని స్వస్తిక చిహ్నంతోనూ పూమాలలతోనూ అలంకరించాలి. మండల మధ్యమంలో ఒక పుస్తకాన్ని స్థాపించి దానిని గంధాక్షత పుష్పాదులతో పూజించాలి. లేఖకుని కూడా పూజించాలి. ఒక బంగారపు లేఖిని, వెండి సిరాపాత్రను ఇవ్వాలి. లేఖకుడు సుశీలుడు, అప్రమత్తుడు అయి ఉండాలి. అనంతరం ఆయన పుస్తకాన్ని వ్రాయడం మొదలెట్టాలి. ఏకాగ్రచిత్తుడై మాత్ర అనుస్వారం సంయుక్తాక్షరాలు స్పష్టంగా కుదురుగా వ్రాస్తూ పదములను ప్రత్యేకంగా దూరంగా వ్రాయాలి. ఇలా శివుని పైనను, విష్ణువు పైనను, పురాణమును, ఆగమ ధర్మశాస్త్రాదులను లిఖించిన లేఖకునికి చివర వస్త్ర ఆభూషణాదులతో సన్మానం చెయ్యాలి. ఆ పుస్తకాన్ని 2 వస్త్రాల మధ్య భద్రపరిచి దక్షిణతో ఒక వ్యుత్పన్నమతి ప్రియంవదుడు, ఉత్తమ వాచకుడు నగు బ్రాహ్మణునికి గాని, లేదా లోక కళ్యాణం కోసం వెలిసిన మఠాలలో, కోవెళ్లలో గాని ఇచ్చివేయాలి. ఈ విధానంలో పుస్తక దానం చేసిన వానికి యజ్ఞ తీర్థయాత్రల పుణ్యానికి 1,000,000 రెట్లు ఫలం లభిస్తుంది. 1,000 కపిలగోవులను శాస్త్రోక్తంగా దానం చేసిన ఫలము ఒక పుస్తక దానం చేసిన వారికి ప్రాప్తిస్తుంది. ఇక పురాణ, రామాయణ, మహాభారత, భగవద్గీతాది పవిత్ర గ్రంథాలను దానం చేస్తే వచ్చే ఫలాన్ని లెక్కింప అలివి కాదు.
ఇక విద్యాదానం విషయానికి వస్తే దీనిని మించిన దానమే లేదు. ప్రాతర్వేళనే తన శిష్యులకు వారి నుండి ప్రతిఫలాన్ని ఆశించకుండా వేదాది శాస్త్రాలను, నృత్య సంగీతాది కళలను నేర్పేవానితో సమానుడైన పుణ్యాత్ముడెవరు? అలాగే వృత్తి విద్యావేత్తను రప్పించి అతని చేత విద్యార్థులకు నేర్పించిన వాడు అన్ని దానాలు చేసిన వారి కన్నా పుణ్యాత్ముడు. చదువుకునే వారికి భోజన, వస్త్ర, భిక్ష, వసతి, పుస్తకాదులనిచ్చు వానికి సకల మనోరథాలు సిద్ధిస్తాయి. దీర్ఘజీవి అవుతాడు. ధర్మార్థ కామాలు లభిస్తాయి. శాస్త్ర విద్య 64 కళలు, జ్ఞాన విజ్ఞానాలు ఇలాంటివి కావాలనుకొని వచ్చే వారికి సహాయం చేయడం మనిషిగా పుట్టి సుఖంగా జీవిస్తున్న వారు తప్పక ఆచరించవలసిన విధి. దీనివల్ల పరమార్థిక లాభం ఉంటుంది. 1000 వాజిపేయములు చేసిన ఫలం దక్కుతుంది. దేవాలయాల్లో విద్యాదానం చేయువానికి కూడా అదే ఫలం లభిస్తుంది. 1 కల్పం దాకా విష్ణులోక నివాస ప్రాప్తి కూడా ఉంటుంది. తులా పురుష దాన విధి. శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజు అనే మాధ్యమం ద్వారా మానవజాతికి ఇస్తున్న ఉపదేశం కొనసాగుతుంది. ఆయన ఇలా అన్నాడు: యుధిష్ఠిర మహారాజా, పూర్వకాలంలో స్వయంభువమను పుత్రుడు ప్రియంవ్రత మహారాజు గొప్ప ప్రతాపవంతునిగా, ధర్మాత్ముడైన పాలకునిగా పేరు కాంచాడు. అతడు 30,000 ఏండ్ల దాకా ధర్మపాలనను గావించి పృథ్విని 7 ద్వీపాలుగా విభజించి తన 7 కొడుకులను ఒక్కొక్క ద్వీపానికి ఒక్కొక్కరుగా రాజుగా స్థాపించి తపస్సు చేసుకోవడానికి వనాలలోకి ప్రస్థానం చేశాడు. ప్రియవ్రత మహారాజు వనాలలోకి విచ్చేశాడని తెలిసి గొప్ప గొప్ప మహాత్ములు, తపస్సులు, మునిగణాలు అతని దర్శనానికై వచ్చారు. అతడు వారందరినీ సాదరంగా అర్ఘ్యపాద్య ఆచమనాదులతో పూజించి మధురవాణితో కుశలక్షేమాలడిగి ఆసనాలు చూపించాడు. అప్పుడు బ్రహ్మపుత్రుడు సూర్య సమాన తేజస్వియునైన పులస్త్య మునీంద్రుడక్కడకు విచ్చేశాడు. ఆయనను చూడగానే రాజుతో సహా మునులందరూ పరమానంద భరితులై లేచి నిలబడి ఆయనకు నమస్కరించారు. ఆయనకు ఒక ఉన్నతాసనము ఏర్పాటు చేసి తాను సాధారణ ఆసన గ్రహణం చేసి ప్రియంవ్రతుడాయనను మిక్కిలి సంభావించాడు. ఆ తరువాత చాలాసేపు ధర్మ వివేకంపై చర్చాగోష్ఠులు సాగాయి. అక్కడి వారంతా పులస్త్య మునిని ఇలా అడిగారు: మునిసత్తమ, పురుషులు స్త్రీలు కూడా ఏ దాన వ్రత నియమాదుల వల్ల సద్గతిని పొందగలరు? మునులారా, ఈ రాజుకు మీకు తెలియనివేవి ఉండవు. అయినా దానాలలో ఉత్తమం, సుగుప్తం, సర్వపాప హరియగు తులాదాన విధిని కూర్చి చెప్తాను. బ్రహ్మహత్య నుండి కూట సాక్ష్యం దాకా గల పాపాలన్నీ ఈ దానం వల్ల నశించి ఆ దాని విశుద్ధ శరీరుడవుతాడు. బ్రహ్మలోక ప్రాప్తిని కోరేవారు కృచ్ఛ్ర చాంద్రాయణాది వ్రతాలను, తులా పురుష దానాన్ని చెయ్యాలి. మునులారా, కృచ్ఛ్ర చంద్రాయనాదులు వనవాసులైన బ్రాహ్మణుల కొరకు, భిక్షవులకై, విధవల కోసము నిర్దేశింపబడ్డాయి. వీటిలో శారీరక కష్టం ఎక్కువ. రాజులు, ధనవంతులు, గృహస్థులు వీటిని చెయ్యలేరు. ధనం మానవులకు బహిప్రాణమే కాబట్టి ధనవంతులు దానిని ధర్మానికే వెచ్చించి సార్థకం చేసుకోవాలి. ప్రపంచంలో అందరి అన్ని కోరికలను తీర్చగలిగేది ద్రవ్యాలన్నిటిలోకి శ్రేష్టమైనది, దేవతలకి ముఖ్యంగా అగ్నిదేవునికి పుత్ర సమానమైనది బంగారం. బుద్ధిమంతులు, మహాధనవంతులు కూడా అయిన వారు తమను తామే బంగారంతో తూచుకొని ఆ తుల్య స్వర్ణాన్ని దానం చేస్తే వారి పాపాలన్నీ కడుక్కుపోతాయి. దివ్య శరీరం కూడా లభిస్తుంది. ధర్మరాజా, పులస్తముని ఈ విధంగా ప్రియంవ్రతునికి ఆ మునులు ఉపదేశించిన దాన్ని మునుల ద్వారా నేను విన్నాను. ఈ విధానాన్ని నీకు వినిపిస్తాను. వ్యతిపాత ఆయన సంక్రాంతి, విషువ, యోగ, కార్తీక, మాఘ, పూర్ణమాది పర్వదినాల్లో కానీ తగినంత ధనం
సమకూడిన వెంటనే గాని తులాపురుష దానాన్ని చేయాలి. మనిషికి ఎల్లప్పుడూ ఈ జీవనం అనిత్యమని, సంపద చంచలమని, మృత్యువు తన జుట్టు పట్టుకొని ఉంటుందని, తాను ఎప్పుడు పోతాడో తనకే కాదు ఎవ్వరికీ తెలియదని గుర్తు సృహ ఉండాలి. అందుచేత తనకెంత సమయం ఉందో తెలియదు కాబట్టి సమయం దొరికినప్పుడల్లా ధర్మాచరణ చేస్తూనే ఉండాలి. యాదవ జాయతే యదావజాయతే విత్తం తదాధేయ మిధం భవేత్. అనిత్యం జీవితం యస్మాద్వస్సుచాతివ చంచలం కేతేషు చ గృహీతః సస్మృత్యునా ధర్మాచరేత్. తన ఇంటి లేదా దేవాలయ ప్రాంగణంలో 16 హస్తాల పొడవు వెడల్పులతో ఒక సుందర మంటపాన్ని నిర్మించి దాని మధ్యలో 7 హస్తాల పొడవు వెడల్పులతో ఒక హస్తం ఎత్తుతో ఒక చతురస్రాకారపు వేదిని కట్టించి దానిపై త్రాసు ఏర్పాటు చెయ్యాలి. నేలను 2 హస్తాల లోతుకి తవ్వించి 4 హస్తాల ఎత్తున్న 2 స్తంభాలను అక్కడ దృఢంగా పాతించాలి. ఇవి కర్ర శబ్దాలే అయి ఉండాలి. ఇనుప వస్తువులను త్రాసుకి కావలసిన వాటిని పెట్టి మధ్యలో తులాపురుషుని ప్రతిమను స్థాపించి దానిని పూజించాలి. త్రాసును రత్న వస్త్రాభూషణ చందన పుష్పమాలాదులతో అలంకరించాలి. 3 మేకలతో యోనితో యుక్తమైన హస్త ప్రమాణంలో నున్న 4 కుండములను నిర్మించి ఈశాన్య కోణంలో ఒక హస్తం పొడవు వెడల్పులతో ఒక వేదిని ఏర్పాటు చేయాలి. దానిపై గ్రహాలను దిక్పాలకులను పూజించాలి. గంధ పుష్ప దీపాక్షత చందన ఫల వస్త్రాదులచే బ్రహ్మ విష్ణు పరమేశ్వరులను పూజించాలి. పాలుగారే చెట్టు ఆకులతో తోరణాలు కట్టాలి. మండపానికి 4 వైపులా ఉన్న ద్వారాలలో పుష్పమాలలను చిగురాకులను కట్టిన మండపానికి 4 వైపులా ఉన్న ద్వారాలలో పుష్పమాలను చిగురాకులను కట్టిన సప్తధాన్యాలపై నిలబెట్టిన కలశాలను స్థాపించాలి. ఋగ్వేద జ్ఞాతలైన 2 బ్రాహ్మణులను తూర్పు కుండము వద్దను, యజుర్వేదం తెలిసిన 2 బ్రాహ్మణులను దక్షిణ కుండం చెంతను, అలాగే సామ అథర్వ వేదాల నిష్ఠాత ద్వయాన్ని పశ్చిమ ఉత్తర కుండాల దగ్గర హవనాలు చేయడానికి నియుక్తం చేయాలి. వీరే కాక 9 మంది బ్రాహ్మణులు ధర్మోపదేశానికి ఉండాలి. 16 ఋత్వికులను హవనానికి వినియోగించాలని కొందరు ఋషులు అంటారు. వరణ సమయంలో ప్రతి ఋత్విజునికి 2 తామ్ర పత్రాలను, 1 ఆసనాన్ని ఇవ్వాలి. నువ్వులు, నెయ్యి, సమిదలు, విష్టరలు, పుష్పాలు, కుశలు, శృక్రులు, స్రువలు ఇలాంటి హవన సామాగ్రినంతటిని ఒక్కచోట పెట్టి లోకపాలకుల పతాకాలను వారి రంగులతో వారి దిక్కులలో ఎగురవేసి మధ్యలో మహాధ్వజాన్ని పాతించి దానికి పంచవర్ణ వితానాన్ని కట్టాలి. యజమాని స్నానం చేసి తెల్లబట్టలు కట్టుకొని వచ్చి ఇంద్రాది దిక్పాలకులను ఆవాహన చెయ్యాలి. బలి ప్రదానాన్ని గావించాలి. తరువాత వారిని మంత్రయుక్తంగా ప్రార్థించాలి. ఈ విధంగా దేవతలను ఆవాహనం చేసి ఋత్విజులకు స్వర్ణాభరణాలను, వస్త్రాలను, శయ్యను దానం చెయ్యాలి. గురువు గారికి ఇలాగే సర్వాంశాలను ఇచ్చి 2 వస్త్రాలను సమర్పించాలి. ముందుగా అఘార అంటే పాపనాశక ఆచ్య భాగాలతో హవనం చెయ్యాలి. ఏ గ్రహాలను, లోకపాలులను, దేవతలను ప్రతిష్ఠ చేస్తున్నామో ఆయా దేవతల మంత్రాలతో హవనం చెయ్యాలి. ఈ మంత్రాలన్నీ బాహ్య పర్వంలో చెప్పబడ్డాయి. తరువాత మంగళమయ శబ్దాలను ఉచ్చరిస్తూ వేదజ్ఞుల ద్వారా అభిషిక్తుడైన యజమాని శ్వేత వస్త్రాలను ధరించి చేతిలో పూలను పెట్టుకొని అంజలి ఘటించి త్రాసుకి 3 మార్లు ప్రదక్షిణ చేసి ఈ క్రింది మంత్రాలతో ప్రార్థించాలి. నమస్తే సర్వదేవానాం శక్తిస్త్వం సత్యమాస్థిత
సాక్షిభూత జగదాత్రి నిర్మిత విశ్వయోనీనా ఏకతః సర్వసత్యాని తథా నృత శతాని చ ధర్మాధర్మకృతాం మధ్యే స్థాపితాసి జగద్దితే త్వంతులే సర్వభూతానాం ప్రణామ మిహ కీర్తిత మాం తోలయంతి సంసార దుద్ధరస్వానమో నమోస్తుతే యోసౌ తత్వాదిపే దేవః పురుషః పంచవిశంకః నయేకోదిష్ఠితో దేవి త్వయి తస్మాన్నమో నమః. నమస్తే గోవింద తులాపురుష సజ్ఞకః త్వం హరే తారయా స్మానాస్మాత్ సంసారసాగరాత్. తరువాత దానిని పద్మాసనంపై కూర్చోవాలి. ఆ సమయంలో అతడు కత్తి, ఢాలు, కవచం మున్నగు అన్ని వృత్తి సంబంధిత వస్తువులచే అలంకృతుడై ఉండాలి. పిడికిళ్లలో సూర్య సహితమయ ప్రతిమలను పెట్టుకొని పిడికిళ్ళు బిగించి తదేక ధ్యానంలో ఎదురుగా విష్ణుమూర్తిని పెట్టుకొని దానివైపే చూస్తూ ఉండాలి. బ్రాహ్మణులు తూకంలో స్వర్ణాన్ని వేస్తూ అది బాగా క్రిందికి దిగాక ముళ్ళు వైపు చూసి నమస్కరించి తూచుటను ఆపి తులను ఇలా ప్రార్థించాలి. నమస్తే సర్వభూతానాం సాక్షిభూతే సనాతనే పితామహేన దేవిత్వం నిర్మిత పరమేష్ఠినా త్వయా ధృతం జగత్సర్వం సహస్థావర జంగమం సర్వభూతాత్మ భూతేస్తే నమస్తే విశ్వధారిణి. తరువాత దాని తుల నుండి దిగి స్వర్ణంలో సగభాగాన్ని ముందు గురువుగారికి ఇచ్చివేసి తరువాత మిగిలిన భాగాన్ని చేతిలో నీటిని పెట్టుకొని సంకల్పం పూర్వకంగా ఋత్విజులకు దానం చెయ్యాలి. ఆ తరువాత గురువుగారి ఆదేశం మేరకు ఇతర దానాలు చెయ్యాలి. దీనులకు, అనాథులకు, వికలాంగులకు అన్నంతో పాటు అన్నీ దానం చెయ్యాలి. తులాదానం బంగారంతోనే చెయ్యాలని లేదు, వెండి కర్పూరములతో కూడా ఇవ్వవచ్చు. సౌభాగ్యకాంక్ష కలిగిన స్త్రీలు బహుళ తదేనాడు కుంకుమ, లవణము, బెల్లము తులాదానంలో ఇవ్వాలి. దీనికి మంత్ర హవనాలు అవసరం లేదు. ఈ దానం చేసిన స్త్రీ కానీ పురుషుడు కానీ దేహాంతంలో శ్రేష్ఠ సుందర విమానంలో సూర్యలోకానికి పోయి అక్కడ ఒక కల్పం దాకా నివాసముంటారు. ఆ తరువాత దిక్పాలకుల లోకాలలో అనేక కల్పాలుండి మరలా భూలోకంలో పుట్టవలసి వచ్చినప్పుడు ధర్మాత్ముడు దాని శత్రుంజయుడునగు రాజుగా పుడతాడు. ఈ మహాదాన మహత్యాన్ని శ్రద్ధగా విన్నవారి పాపాలన్నీ నశిస్తాయి. ధర్మజ, బ్రహ్మ విష్ణు మహేశ్వరులను మించిన దైవం కానీ, అశ్వమేధ సమానమైన యజ్ఞం కానీ, గంగవలే పవిత్రమైన మరో జలాశయం కానీ, తులాదాన తుల్యమైన వేరొక దానము కానీ లేవు. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.